ఎందుకో ఈరోజు నేను బటర్ఫ్లై డ్రాయింగ్ వేసేసి బటన్స్ వర్క్తో యాక్టివిటీ చేసినాను. అనుకోకుండా ఈరోజు బటర్ఫ్లై కూడా దేవుడి రూమ్లోకి వచ్చేసింది. ఎందుకో తెలీదు, చాలాసేపు నుంచి ఇక్కడే ఉంది, పూజ చేస్తూ ఉందేమో. నేనేదో దేవుడికి పూజ చేద్దాము అని చెప్పి వచ్చేవాడికి ఇటు చూస్తే బటర్ఫ్లై గోడ పైన అతుక్కొని ఉంది. ఇది కదలను కూడా కదలలేదు, చిన్న చిన్న విన్యాసాలు ఏమో చేస్తూ ఉంది. ఒక రవ్వ టచ్ అయితే కూడా వెళ్ళిపోతుంది. కానీ ఇంత దగ్గరకు నేను అసలు ఎప్పుడు వీడియోనే తీయలేదు, ఎందుకంటే కొంచెం అలికిడి అయితే కూడా బటర్ఫ్లైస్ వెళ్ళిపోతాయి. ఇదేదో చాలా వింతగా ఉంది నాకైతే కన్నా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ బటర్ఫ్లై 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 వేర్ ఆర్ యూ గోయింగ్, హౌస్ ఇన్ ద గార్డెన్, డాన్సింగ్ డాన్సింగ్. మా ఇల్లు గార్డెన్ లాగా ఉందేమో, అందుకే ఇది ఇక్కడ కూడా వచ్చి డ్యాన్స్ చేస్తుంది, విన్యాసాలు చేస్తుంది. అబ్బో ఎంతసేపు నుంచి ఉందో అట్లే. ఇంకా దేవుడి రూమ్లోకి నేను పూజ చేద్దామని వచ్చినాను. చూసేవాడికి ఇక్కడ బ్లాక్గా ఉందని చెప్పి చూస్తే చాలా బాగుంది కదా బటర్ఫ్లై. దగ్గరకు తీస్తుంటే ఎంత బాగుందో చూడండి, చాలా ముద్దుగా ఉంది. ఇది ఇంకా టచ్ చేస్తే నువ్వు వెళ్ళిపోతుందేమో. అయ్యో ఎంత బాగుందో చూడండి విన్యాసాలు. దగ్గరికి ఎప్పుడు మనం ఇంతవరకు చూడలేదు, నేనైతే అస్సలు చూడలేదు. ఈరోజే ఫస్ట్ టైం చూడటము. ఇంకేదో బటర్ఫ్లై డ్రాయింగ్ వేసే యాక్టివిటీ లాగా బటన్స్ యాక్టివిటీ చేసిందని దేవుడేమో ఇట్లా పంపించినాడు అనిపిస్తుంది నాకు కూడా. కష్టపడే వాళ్ళకు దేవుడు ఏదో రూపంలో సహాయం వస్తాడు అంటే ఇదేనేమో. ఈ చిన్ని బటర్ఫ్లై కూడా నాకు హెల్ప్ చేద్దామని వచ్చింది. చూడండి చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా అద్భుతంగా అయితే ఉంది. కలర్ వచ్చి కాఫీ కలర్. అయ్యో కదులుతూ ఉంది. రెక్కలు చూడండి ఎంత బాగుంటాయో. నేను ఇదే ఫస్ట్ టైం చూడటము, నేను అస్సలు దగ్గరికి ఇంతవరకు చూసే ఉండలేదు. ఈ వీడియో తీసేదానికి కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలామంది దగ్గరకు అయితే చూసిండ్రు. ఎందుకంటే అది దగ్గరకు వచ్చేప్పటికి సర్రని ఎగిరిపోతూ ఉంటుంది. నేను గార్డెన్లో చాలా బటర్ఫ్లైస్ని అయితే చూస్తూ ఉంటాను, కానీ అవి కొంచెం డిస్టెన్స్లో ఉన్నట్లు ఎగిరిపోతాయి. నాకు చేయలేము, అదురుతున్నాయి కొంచెం. చూస్తుంటే భయం ఏం లేదు, కానీ ఎందుకో. అయ్యో ఇంకెంతసేపు ఉంటుందో, అమ్మో చేయి నొప్పి వేసుకుంటాను. ఇంకా మిద్దె పైన అంతా విన్యాసాలు చేస్తూ ఉంటాయి. ఒకరోజు హౌస్ ఫ్లై విన్యాసాలు, ఒకరోజు స్పైడర్ చేసిన విన్యాసాలు. ఇది వచ్చి నన్ను ఏకంగా దేవుని రూమ్లోకి వచ్చి విన్యాసాలు చేస్తుంది బటర్ఫ్లై. చాలా సరదాగా అనిపిస్తుంది నాకు. ఈ వీడియో మీకు కూడా అందరికీ యూజ్ అవుతుందని తీస్తున్నాను, ఎందుకంటే దగ్గరికి చూడండి ఎంత బాగుందో. అబ్బా అమ్మో ఇంకా టచ్ చేస్తే ఎగిరిపోతుంది, ఇంకా దగ్గరికి ఇంకా పోను. ఇదంతా చాలా అద్భుతం ఫ్రెండ్స్. సృష్టి అనేది చాలా అద్భుతము. ఇదంతా గాడ్ గిఫ్ట్. నేచర్ అనేది మనం ప్రతి క్షణము ఎంజాయ్ చేయాలా. అందుకే నేను కూడా ఎక్కువ చెట్ల దగ్గరే ఉంటాను వీలైనంత వరకు. పచ్చదనాన్ని ఆహ్లాదంగా ఉంటుంది కదా, అందుకని ఆహ్వాదిస్తూ ఉంటాను. ఇంకా పొద్దున్నే అయితే ఎన్ని ఉంటాయో ఏమో, కానీ ఒక్కదాన్ని కూడా నేను దగ్గరికి అయితే వీడియో తీయలేకపోతాను. ఈరోజేమో అనుకూలంగా. అమ్మో ఇంకా అక్కడే ఉంది. చాలా ఆనందమైంది ఫ్రెండ్స్. ఈ చిన్ని బటర్ఫ్లై కూడా నాకు హెల్ప్ చేసేదానికి వచ్చింది. ఫోన్ వద్దాం వెళ్ళిపోతుందేమో. అమ్మో టచ్ చేయాలంటే భయం వేస్తుంది. ఓకే బనానా తోట టచ్ చేద్దాం. ఓ
భయం వేస్తాను నాకు. వావ్, కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్, సో ప్రిటీ. ఇంకా నాకు చెయ్యి నొప్పి పెడుతుంటాయి. కదులుతా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా తరిమేద్దాము. అందలేదు నాకు. తిరుగుతూ ఉంది ఇది దేవుడి రూమ్లోనే. బాబ్రే, దేవుడి దగ్గరకు వచ్చేసింది. ఇంకా మా ప్లీజ్ మా, హ్యాపీ అయింది మా. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మై డియర్ బటర్ఫ్లై. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఏదో మాకు దేవుడి రూపంలో వచ్చినావు. చాలా ఆనందమైంది మా, చాలా సంతోషమైంది మా.